గారు అందరినీ ఆవెలగట్టుకి చేర్చడానికి ఆమెను దూరం, మధ్యలో వందల కొద్ది శత్రువులు, శతజ్ఞులు, ఫిరంగులు. అయినా పర్లేదండి, బ్రతుకు మీద ఆశుంటే చావు భయం, అదే ఆశను బ్రతికించేవాడంటే చావు కూడా భయం. చూద్దాం. ఇట్లు మీ దూపాటి హరిబాబు. సోదరా, ముందేదో అనుకున్నాను కానీ పారిపోతే చాలా పోగొట్టుకునేవాడిని సోదరా. ఒక చిన్న పాపను చంపడానికి ఒక దేశ సైన్యం అంతా తిరుగుతున్నారు సోదరా. పోయే ముందు వాళ్ళల్లో ఒక్కడికి పిండం పెట్టినా కన్నందుకు అమ్మకి దండం పెట్టినట్టే. నచ్చావు దాసు. ఇప్పటిదాకా సైన్యంలో ఉన్నావు, కానీ ఇప్పుడే సైనికుడు అయ్యావు. చీకటి పడుతుంది, పద వెళ్ళి మీద పడదాం. ఎస్ కెప్టెన్ సోదరా. We will stick to the plan. Just kill each and every bastard out there and get to the boats. Sir. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ కాపాడటానికి వచ్చావు. ఎందుకు? సీత కోసం. మాట వరుసకి నిన్ను చంపుతానంటే నేను ఆ చంప మీద కొట్టింది సీత. నేను ఊర్లోకి వెళ్ళొస్తాను. ఊర్లోకా? నువ్వు ఇంటికి వెళ్ళు. తాత, గుంత తవ్వాలి, వస్తావా? గుంత తవ్వాలి, వస్తావా? మా హరికి ఏమైంది బాబు? ఈ ఉత్తరాలన్నీ చదివాను తాత. హరి కాళ్ళు కడిగి నా చెల్లెల్ని ఇచ్చేసేయాలనిపించింది. హేరి లేరే. ఈ లోకంలో కలిసి బతకలేక మట్టిలో కలిసి బతుకుతున్నారు బాబు. నా చెల్లెలు చనిపోయింది వీడిని ప్రేమించడం వల్లే అనుకున్నాను, కానీ హరి తన ప్రాణం పోసి నా బతుక్కి బతుకునిచ్చాడు. హరి ఒక గొప్ప కొడుకు, ఓ గొప్ప మనవుడు, ఓ గొప్ప ప్రేమికుడు, ఓ గొప్ప సైనికుడు. అన్నిటిని మించి నేను గుర్తించని ఓ గొప్ప స్నేహితుడు. దూపాటి హరిబాబు, సల్యూట్. ఏదో ఒక రోజు నువ్వు చూస్తూ ఉండు, ఈశ్వర్ నాకు దూపాటి హరిబాబు ఐ సెల్యూట్ అని సెల్యూట్ కొడతాడు. పీకండిరా, ఇది పెద్దబాబు గారి మాట, వారి తరఫున నేను చెబుతున్నాను. పీకండిరా. రే, అన్నం ముద్దలా ఉండే ఊరు మెతుకులు మెతుకులుగా విడిపోయింది. మనుషులు కలిసి బతకాలి, కంచెలు వేసుకొని కాదు. కంచె పీకండిరా, పీకండి.
4 పెదవులు కలిస్తే ఎంత బాగుంటుంది. మనం కలిస్తే ఊరు కూడా అంతే బాగుంటుంది. మిస్టర్, నేనంటే ఇష్టమా? కాదండి, ప్రేమ.